చిల్డ్రన్, మనం ఇవాళ వేర్ ఆర్ యూ స్వీటీ అనే లెసన్ చెప్పుకుందాం. ఇది యూనిట్ 2 పేజ్ నెంబర్ 14లో ఉన్నది కదా, అది మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఉన్నది. ఫస్ట్ మనం దీనికంటే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది విన్న తర్వాతనే మనం ఈ లెసన్ లోకి వెళ్దాం. వేర్ ఆర్ యూ స్వీటీ అనే లెసన్ పేరు. స్వీటీ ఈజ్ ఏ స్మాల్ కిటెన్. స్వీటీ అనేది ఒక చిన్న పిల్లి పిల్ల. షీ ఈజ్ అబీస్ పెట్. అది అబీ వాళ్ళ పెంపుడు పిల్లి అన్నట్టు. పెట్ అంటే పెంపుడు జంతువును పెట్ అంటారు. అబీ అండ్ హిస్ సిస్టర్ మీనా ప్లేయింగ్ విత్ స్వీటీ ఎవ్రీ డే. అబీ మరియు వాళ్ళ చెల్లి మీనా, ఆమె పేరు, వాళ్ళిద్దరూ కూడా స్వీటీ తోటి రోజు ఆడుకుంటారు. స్వీటీ ఎవరు? స్మాల్ కిటెన్. పిల్ల పేరు కిటెన్. పిల్లని మనం కిటెన్ అంటాం, దాని పేరు స్వీటీ. స్వీటీ ఈజ్ ఏ స్మాల్ కిటెన్. షీ ఈజ్ అబీస్ పెట్. అబీ అండ్ మీనా వాళ్ళిద్దరూ కూడా స్వీటీ తోటి ఎవ్రీడే ఆడుకుంటుంటారు, ప్లేయింగ్. వన్ డే దే వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ ఇన్ ద గార్డెన్. ఒకరోజు వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు. ఏమాట? హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు ముద్దలు. వాళ్ళు గార్డెన్ లో, అంటే వాళ్ళ తోటలు, ఇంటి ముందరున్న చెట్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ గార్డెన్, అక్కడ ఈ ముగ్గురు ఎవరు? అబీ, మీనా, స్వీటీ. స్వీటీ ఎవరు? పిల్ల. ముగ్గురు కూడా హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. వాళ్ళ స్వీటీ వాజ్ ఆల్సో ప్లేయింగ్ దే. స్వీటీ కూడా వాళ్ళతోటి ఆడుతుంది. సడన్లీ స్వీటీ హియర్డ్. సడన్ గా స్వీటీ విన్నదంట. ఏం విన్నది? బౌ బౌ. స్వీటీ స్టార్టెడ్ రన్నింగ్ అరౌండ్ ద హౌస్. ఆ బౌ బౌ అని ఎవరంటారు? డాగ్ అంటుంది. డాగ్ చేసినటువంటి ఆ సౌండ్ పిల్లి చెవులో పడింది. పిల్లి విన్నది. వినగానే వెంటనే రన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇంట్లో నుంచి పరిగెత్తింది అన్నట్టు. వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నప్పుడు ఆ శబ్దం పిల్లికి వినిపించింది, బౌ బౌ అని. ఆ వినంగానే అది పరిగెత్తిందంట. అబీ అండ్ మీనా ర్యాన్ ఆఫ్టర్ స్వీటీ. అది పరిగెత్తుతుంటే దాని వెనకాలనే అబీ మరియు మీనా ఇద్దరు కూడా స్వీటీ వెనకాల పరిగెత్తారు. దే కుడ్ నాట్ ఫైండ్ హర్. కానీ అది చాలా ఫాస్ట్ గా పరిగెత్తిరు, కనపడలేదు. ఇక అబీకి మీనాకు అది ఎక్కడుందో కనిపించలేదంట. గ్రాండ్ ఫాదర్ అబీ వెంట్ టు హిస్ గ్రాండ్ ఫాదర్. అబీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. హీ ఆస్క్డ్ హిమ్. అతనితో అడిగాడు, గ్రాండ్ ఫా డిడ్ యూ సీ స్వీటీ అని వాళ్ళ తాతయ్యని అడిగాడు. తాతయ్య, నువ్వు స్వీటీని చూసావా అని అడిగాడు. గ్రాండ్ ఫాదర్ ఏమన్నాడు? నో. గ్రాండ్ ఫాదర్ సెడ్ నో. మీనా వెంట్ టు హర్ మదర్. షీ ఆస్క్డ్ హర్. మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, డిడ్ యూ సీ స్వీటీ? హర్ మదర్ సెడ్ నో నో అన్నది. విన్నారా ఈ స్టోరీ? బాగుందా? ఈ స్టోరీని మనము మన లెసన్ లో ఈ పిక్చర్స్ ద్వారా చూసుకుంటూ నేర్చుకున్నాం. చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ పిక్చర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఏమేం కనబడుతున్నాయో చూసిన తర్వాత కింద అడిగినటువంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి. చూడండి, మనకి ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తున్నాయి? ఫస్ట్ ఈ పెట్, ఇదేంటి? ఒక కిటెన్. కిటెన్ అంటే పిల్ల. ఒక కిటెన్ కనిపించింది. ఇక్కడ ఒక బాయ్, ఇవి గర్ల్. అయితే మనకు ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీలో ఈయనెవరు? ఈ బాయ్ పేరు అభి. ఏం పేరు? అభి. వీళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, తన పేరేంటి? మీనా. ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఇక్కడ హౌస్ ఉంది, ఇక్కడ వీళ్ళ ఫాదర్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటున్నారు, ఇక్కడ చైర్ ఉంది, ఇక్కడ కిటెన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ వాల్, కాంపౌండ్ వాల్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ ఏంటివి? ఫస్ట్ వస్తువులు ఏమున్నాయి? ట్రీ ఉంది, హౌస్ ఉంది, వాల్, పేపర్ ఉంది, ఇక్కడ చైర్ ఉంది. ఇవి కాక మనకు ఎవరున్నారు? అభి, మీనా,
ఫాదర్, కిటెన్. వీళ్ళు నలుగురు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు చూడండి. ఈ పిక్చర్ లో మనకు హౌస్, ట్రీ, వాల్, అభి, మీనా, ఫాదర్, చైర్, పేపర్, ఇది ఒక స్మాల్ కిచెన్. వీళ్ళంతా కూడా మనకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వై ఈస్ ద కిచెన్ రన్నింగ్ అంటే కిచెన్ హియర్డ్ ఏ సౌండ్ దట్ ఈస్ బౌ బౌ బౌ, దట్ ఈస్ ఏ డాగ్స్ సౌండ్. సో ద కిచెన్ చాలా భయపడింది కాబట్టి అది పరిగెత్తుతుంది. మరి వై ఆర్ ద బాయ్ అండ్ ద గర్ల్ రన్నింగ్ ఆఫ్టర్ ద కిచెన్ అంటే మనం లెసన్ లో చెప్పుకున్నట్టు వీళ్ళు ఇందాక ఒక స్టోరీ చెప్పాను కదా, అందులో వీళ్ళు హైడ్ అండ్ సీక్ అనే ఆట ఆడుతున్నారు. దానిలో భాగంగా ఇది పరిగెత్తి దాస్తుందో ఏమో, కాబట్టి దాన్ని మనం పట్టుకోవాలి అని చెప్పేసి దాని వెనకాల వీళ్ళు పరిగెత్తుతున్నారు. అర్థమైందా ఇది? ఇప్పుడు నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ పిక్చర్ ని చూడండి, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కింద ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. చాలా ఈజీది. ఇప్పుడు ఇక్కడ ఈయన ఎవరు, ఎలా కనిపిస్తున్నాడు? ఈయన గ్రాండ్ ఫాదర్, తను అభి. ఈ గర్ల్ మీనా, ఈమె వాళ్ళ మదర్. మనం ఎలా గుర్తుపట్టి చెప్తున్నాం? మనం స్టోరీ ఆధారంగా గుర్తుపట్టి చెప్తున్నాం. మనం ఫస్ట్ లో ఒక స్టోరీ చెప్పుకున్నాంగా, అందులో మదర్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. అభి వాళ్ళ తాతయ్యతో మాట్లాడాడు, మీనా వచ్చి వాళ్ళ మదర్ తో మాట్లాడేది. వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫైర్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఆమె వంట చేస్తుందని చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా గమనించారుగా ఈ పిక్చర్ అంతా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద అభి ఆస్కింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్? మరి ఇక్కడ అభి వాళ్ళ తాతయ్యతో ఏదో అడుగుతున్నాడు కదా, ఏం అడుగుతున్నాడు? వాళ్ళ తాతయ్య ఏం చేస్తున్నారు ఇంతకు? గ్రాండ్ ఫాదర్ ఈస్ రీడింగ్ ఏ బుక్. తను ఒక బుక్ చదువుకుంటున్నాడు. అప్పుడు అభి ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. అభి ఈస్ ఆస్కింగ్ ఏమని? మనం ఆ స్టోరీలో ఏం చెప్పుకున్నాం? గ్రాండ్ పా అంటే తాతయ్య. డిడ్ యూ సీ స్వీటీ? నువ్వు స్వీటీని ఎక్కడైనా చూసావా అని వాళ్ళ తాతయ్యతో అడిగాడు. ఎందుకంటే ఇక్కడ పరిగెత్తింది కదా, ఇంకా వాళ్ళకి దొరకట్లేదు అన్నట్టు, ఎక్కడుందో ఎక్కడ దాచుకుందో అని చెప్పేసి వీళ్ళు వెతుకుతుంటే ఫస్ట్ వీళ్ళ తాతయ్య వాళ్ళకి ఎంతకు కనపడలేదు. అప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చేసి గ్రాండ్ పా డిడ్ యూ సీ స్వీటీ? నువ్వు స్వీటీని చూసావా తాతయ్య అని అడిగాడు. ఇతను ఎవరు? అభి ఆస్కింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఏమని? డిడ్ యూ సీ స్వీటీ అని అడిగాడు. దానికి అప్పుడు గ్రాండ్ పా ఏం చెప్పిండు? నో, నేను చూడలేదమ్మా అని చెప్పిండు అభితో. తర్వాత ఈ పిక్చర్ లోకి వస్తే ఇక్కడ ఎవరు? వీళ్ళ మదర్, అభి మీనా వాళ్ళ మదర్. ఈమె కుకింగ్ చేస్తుంది. తన దగ్గరికి వెళ్ళి మీనా కూడా అడుగుతుంది, అమ్మా డిడ్ యూ సీ స్వీటీ? నువ్వు స్వీటీని చూసావా అని అడిగింది. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తుంది? నో నేను చూడలేదు అని చెప్పింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. వాట్ ఈస్ అభి ఆస్కింగ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ పా డిడ్ యూ సీ స్వీటీ అని అడిగితే వాట్ ఈస్ గ్రాండ్ ఫాదర్ సేయింగ్? నో అని చెప్పాడు. థర్డ్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ మీనా ఆస్కింగ్ హర్ మదర్ అంటే అమ్మా డిడ్ యూ సీ స్వీటీ అని అడిగింది. దానికి వాట్ ఈస్ హిస్ మదర్ సేయింగ్? నో అని చెప్పింది. చాలా ఈజీగా ఉన్నాయిగా, చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు చిన్న పిల్లలు కాబట్టి చిన్న క్వశ్చన్స్. మీకు అర్థమవుతుందా? ఓకే. ఇదేంటి? యువర్ టీచర్ విల్ టెల్ యూ అబౌట్ స్వీటీ, లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇప్పుడు అన్ని మన వీళ్ళు చెప్పక ముందుకే నేను మీకు ఈ స్టోరీ అంతా చెప్పేసే కదా. ఆ స్టోరీలోకి నుంచి మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటో చూడండి. హూ ఈజ్ స్వీటీ? స్వీటీ ఎవరు? ఇంతకు నేను స్టోరీలో చెప్పాను స్వీటీ ఎవరని చెప్పాను, గుర్తుందా? స్వీటీ ఈజ్ ఏ స్మాల్ కిటెన్. ఇదే ఆ స్వీటీ.
స్వీటీ ఈజ్ ఏ స్మాల్ కిటెన్. హూ ఈ స్వీటీ? స్వీటీ ఎవరు అనేది ఈ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటి? స్వీటీ ఈజ్ ఏ స్మాల్ కిటెన్. వేర్ డిడ్ స్వీటీ గో? మరి స్వీటీ ఎక్కడికి వెళ్ళింది? మనకు తెలుసా అది ఎక్కడికి వెళ్ళిందో? నో, అది గార్డెన్ లోకి అయితే, ఇక్కడ వీళ్ళు గార్డెన్ లో ఆడుతున్నారు కదా, ఇక్కడలోనే గార్డెన్ లోనే ఎక్కడో దాక్కుంది అన్నట్టు. వాట్ విల్ అభి అండ్ మీనా డూ నౌ? మరి ఇప్పుడు అభి మీనా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు, మీనా కోసం వెతుక్కుంటూ. వాళ్ళ తాతయ్యని అడుగుతున్నారు, వాళ్ళ మదర్ని కూడా అడుగుతున్నారు, దాన్ని కనిపెట్టాలి వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు ఎవరి కోసం? స్వీటీ కోసం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం.